బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ లో డిజిటల్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భర్త పట్టించుకోవటం లేదని ఓ వివాహిత ధర్నాకు దిగిన ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. అయితే హైదరాబాద్ సురారంలో ఓ వివాహిత తన భర్త తనను పట్టించుకోవటం లేదని చెప్పి కూడా ప్రెసెంట్ ధర్నాకు దిగింది. అయితే 2023లో శ్రీరమ్య శ్రీతేజ్ కు వివాహమైంది. అయితే అబార్షన్ చేయించుకోవాలంటూ రమ్యకు ఒత్తిళ్లు వచ్చాయి తన భర్త నుంచి. తర్వాత తన కాన్పు కోసం పుట్టింటికి వెళ్ళింది. అయితే పుట్టింటికి వెళ్ళిన తర్వాత భార్యపై కోపంతోనైతే కనీసం బాబును చుట్టానికి కూడా శ్రీతేజ్ వెళ్ళలేదు. అయితే ఆ తర్వాత విడాకుల నోటీస్ కూడా పంపించారు భర్త. ప్రెసెంట్ న్యాయం చేయాలంటూ కూడా భర్త ఇంటి ముందు భార్య ఆందోళనకు దిగింది. దానికి సంబంధించి దృశ్యాలు మనం చూస్తున్నాము. తను శ్రీరమ్య తను 2023లో శ్రీతేజ్ తో కలిపి వివాహం జరిగింది. వివాహం జరిగిన తర్వాత తను ప్రెగ్నెంట్ అవటం జరిగింది. ఆ తరువాత తన హస్బెండ్ వాళ్ళు అబార్షన్ చేయించుకోవాలని చెప్పి శ్రీరమ్యకు చెప్పినప్పుడు తను కాన్పు కోసం అని చెప్పి తన పుట్టింటికి వెళ్ళింది. ఆ తర్వాత బాబు పుట్టిన తర్వాత కూడా తన భర్త తనను చూడటానికి వెళ్ళలేదు. ప్రెసెంట్ అయితే విడాకుల కోసం నోటీసులు పంపించడం జరిగింది. అయితే ఆ తర్వాత ఇంకా తనే వాళ్ళ తల్లిదండ్రులతో కలిసి వచ్చి ఆ పుట్టిన బాబు ఆ చిన్న బాబుతో కూడా కలిసి వచ్చి ప్రెసెంట్ వాళ్ళ ఇంటి ముందర శ్రీతేజ్ వాళ్ళ ఇంటి ముందర ధర్నాకి కూర్చున్న దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. అయితే దీనికి సంబంధించి వారు ఏం చెబుతున్నారో ఒకసారి విందాం. నేను ఆంధ్రప్రదేశ్ కాకినాడ సైడ్ విలేజ్ అమ్మాయిని. నాకు 2023 ఫెబ్ 23లో మ్యారేజ్ అయింది సార్. మ్యారేజ్ అయిన 3 months వరకు ఓకే, న్యూలీ మ్యారీడ్ కాబట్టి ప్రాబ్లమ్స్ ఏమి ఉండేవి కాదు. మ్యారేజ్ అయిన 3 months తర్వాత నేను కన్సీవ్ అయ్యాను సార్. ఆగస్ట్లో తెలిసింది కన్సీవ్ అయ్యానని. కన్సీవ్ రిపోర్ట్ వచ్చిన కాడి నుంచి అబార్షన్ చేయించేసుకోమని వితౌట్ మై పేరెంట్స్ పర్మిషన్ అండ్ మై పర్మిషన్ ఆల్సో ఒక 3-4 అటెంప్ట్స్ అయితే అబార్షన్కి చేశారు సార్. అబార్షన్కి తీసుకెళ్ళి అబార్షన్ చేయమంటే మేడం పాప చిన్న ఏజ్ కాదు కదా, ఇప్పుడు అంత రిస్క్ అని మేడం చెప్పి ఆలోచించుకోమని వెనక్కి పంపించారు. ఈలోపు మా పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేసుకుంటే వాళ్ళు వచ్చి కూర్చుని పెద్దలేదో మాట్లాడారు సార్. మాట్లాడినప్పుడు కూడా చిల్లర రీజన్స్ చెప్తున్నారు సార్. మీ అమ్మాయి 60% స్టూడెంట్, విలేజ్ స్టూడెంట్, మేము మా స్థాయికి సంబంధం కాదు, మేము మా మిస్టేక్ చేసేసుకున్నాం, మీ అమ్మాయి మాకు నచ్చలేదు, ఒక 3-4 years మేము అబ్జర్వ్ చేశాక పిల్లల్ని కంటాం, మా ఇంటి పేరు వస్తుంది, మా బ్లడ్ వస్తుంది, మాకు ఏం ప్రాబ్లం మీకేంది, ప్రెగ్నెన్సీ ఉంచుకుంటే రివర్స్ దాకా వెళ్తాము అని ఈ రేంజ్లో మాట్లాడారు సార్. నాకేంటంటే వాళ్ళ మాట నమ్మి తీయించేసుకుంటే రేపు నిజంగా బేబీని వదిలేసిన తర్వాత కాదంటే నెక్స్ట్ నా సిచ్యువేషన్ ఏంది అన్న ఫియర్తో నేను తీపించుకోలేదు. వాళ్ళంత హార్డ్గా చెప్పకుండా న్యూలీ మ్యారీడ్ కదా ఒక 1 year ఆగుదామని చెప్పుకుంటే మేబీ నేను నమ్మేసి తీయించేసుకున్నాను. బట్ వాళ్ళు ఉన్నట్టుగా ర్యాష్గా చెప్పడంతో నాకు భయం వేసేసి తీపించుకోలేదు. నీ కర్మ ఉంచుకో అన్నట్టుగా వదిలేశారు. నన్ను ఎవరు పట్టించుకోలేదు. ఈ డిస్కషన్ అయినా విత్-in 1 week or 10 days బౌద్ధపల్లిలో సెపరేట్ రెంటెడ్ హౌస్ తీసి రెంటెడ్ హౌస్లో ఎవరికి ఇన్ఫార్మ్ చేయకుండా పెట్టేశారు సార్. అది కూడా ఫోన్ కాల్ కాదు, ఏమీ కాదు, ఒక పోస్ట్లో పంపించారు సార్ మా పేరెంట్స్కి. ఆ పోస్ట్ రీచ్ అయ్యేటప్పటికి వాళ్ళు ఇక్కడికి వచ్చేంత స్కోప్ లేదు. బికాస్ 700+ kilometers డిస్టెన్స్ ఉంటుంది. అయితే కట్టంతో పాటు మా ఫాదర్ 1,50,000 వరకు ఫర్నిచర్ పేమెంట్ కూడా అప్పుడే ఇచ్చేసారు సార్. సెపరేట్ అయితే పెట్టారు కానీ ఫర్నిచర్ ఏమీ పెట్టలేదు, నాకు గోల్డ్ కానీ ఏమీ ఇవ్వలేదు. నన్ను ఒక్కదాన్ని బ్యాగ్ పట్టుకుని పొమ్మని పంపించేశారు. ఇట్లా మెల్ల తాళి ఉంది, ఆ తాళితో వెళ్ళిపోయా. నాకు ఒక లాకర్ లేదు, గ్రైండర్ కూడా లేదు సార్. లాకర్ లేని గోల్డ్ అవన్నీ ఏం చేసుకుంటాం, ఇష్టం లేని దాని మీద పెట్టారు కదా. తర్వాత నా వైఫ్ ప్రెగ్నెంట్, చేసుకోలేకపోతుంది అని ఆయన రియలైజ్ అవుతారు అని చెప్పి ఆయన రియలైజ్ అవ్వాలన్న రీజన్తో నేనేం మాట్లాడకుండా 7th month ప్రెగ్నెన్సీ వరకు కూడా అట్లానే వెళ్ళగొట్టుకున్నాను సార్. మధ్యలో 3rd monthలో ఒకసారి మా పేరెంట్స్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు. జస్ట్ ట్రెడిషన్ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకెళ్లారు. వీళ్ళకి ఇన్ఫార్మ్ చేసి తీసుకెళ్లారు. వెళ్ళిన తర్వాత 2 days తర్వాత ఒక 2 months ఉంచేసుకోండి మీ పాపని అక్కడే, అబ్బాయికి మార్కెటింగ్ ఫీల్డ్ కదా, తను ట్రాన్స్పోర్ట్ మీద తిరుగుతూ ఉంటాడు, సో ఉంచేసుకోండి అని చెప్పి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇన్ఫార్మ్ చేసి నెక్స్ట్ నేను ఉండలేదు సార్. ఉండమన్నా ఉండలే. బికాజ్ నేను ఒక చిన్న జాబ్ చేసుకునేదాన్ని, అది లీవ్ ఎక్స్టెన్షన్ కోసమని నేను రిటర్న్ బ్యాక్ వచ్చానని చెప్పి బౌద్ధపల్లి వెళ్ళే రోడ్లో ఉన్న ఒక పార్క్లో మీటింగ్ పెట్టారు సార్. ఇది ఓన్ హౌస్. మాకు బౌద్ధపల్లిలో ఒక రెంట్ హౌస్ తీసారు. ఏ హౌస్లోని కాకుండా పార్క్లో మీటింగ్ పెట్టి నువ్వు రిటర్న్ బ్యాక్ ఎందుకు వచ్చావు, నీకు వచ్చే పని ఏంటి అని చెప్పి ఒక రోడ్డు మీద నుంచోబెట్టేసి పార్కుల్లో మీటింగ్లు పెట్టి అడుగుతున్నారు సార్.
పార్కుల్లో ఆన్సర్ చేయలేదని చెప్పి మా ఊరు వచ్చేసారు. మా ఊర్లో గొడవలు చేసేసారు. అయితే అంత కట్నం ఇచ్చి స్థాయికి మించి మరి మా నాన్నగారు పెళ్లి చేశారండి. సుఖపడతానని ఎక్కడ లోటు లేకుండా అన్నీ చేశారు. కానీ వాళ్ళకి సాటిస్ఫాక్షన్ లేదు. డెలివరీకి అని పంపించి డివోర్స్ నోటీస్ ఇచ్చేశారు. బాబుని ఇప్పటి వరకు చూడలేదు. మధ్యవర్తుల ద్వారా ఏమైంది అని అడుగుతుంటే ఎవరికి సమాధానం చెప్పట్లేదు. డైరెక్ట్గా నేను వచ్చి మాట్లాడితే ఇంటికి తాళం వేసుకుని వెళ్ళిపోయారు సార్. ఏంటి అనేది ఎవరితోటి కూడా ఆన్సర్ చేయట్లేదు. మొత్తం నా బాధ్యత అంతా నాన్నగారి మీద పెళ్ళైనాక కూడా వదిలేసి వెళ్ళిపోయారు సార్. తాళం వేసుకుని వెళ్ళిపోయారు. 3 days నుంచి ఇక్కడే ఉంటున్నా. నాకు నా బిడ్డకి 9 months నుంచి మా ఫాదర్ నీడ్ అయిపోయారు. ఇప్పటికి కూడా ఆయన ఏమీ మాట్లాడట్లేదు. రీజన్ ఏంటో తెలియదు. డెలివరీకి పంపేదాకా మంచిగానే ఉన్నారు. డెలివరీకి పంపిన తర్వాత ఇట్లా అయిపోయింది సార్. ప్రెగ్నెన్సీ వద్దని అయితే మాత్రం చాలా టార్చర్ చేశారు. బేబీ పుట్టాక చేంజ్ అవుతారు అనుకున్నా, అవ్వలేదు. నోటీస్ పంపించి ఇప్పుడు వెనక్కి రాకూడదు, కోర్టులో తేల్చుకుందామని చెప్తున్నారు సార్. కోర్టు రిజల్ట్ ఇచ్చేదాకా నేను నా బిడ్డ ఎట్లా ఉండేది, ఎక్కడ ఉండేది, ఏమీ ఆన్సర్ చేయట్లేదు. ప్రతిదానికి కోర్టే ఆన్సర్ అంటున్నారు. మరి నాకు అప్పుడు దాకా ఏంటో మరి న్యాయం ఎట్లా జరుగుతుందో చూడండి సార్. మరి నాకు నా బిడ్డకి న్యాయం కావాలి సార్. 9 months బేబీ. ఇప్పటి వరకు ఫాదర్ ఎట్లా ఉంటాడో కూడా తెలియదు. ఇప్పటి వరకు పేరెంట్స్ సింగిల్ పేరెంట్ కింద పెట్టుకున్నా. బారసాల, అన్నప్రాసన అన్ని సింగిల్గా ఒక దాన్ని చేసుకున్నాను సార్. యాజ్ ఏ ఫాదర్గా ఇప్పటి వరకు ఆయన రెస్పాన్సిబిలిటీ క్లియర్ చేయలేదు. ఇప్పటికైనా తెలుసుకుంటారేమో. గుమ్మంలోకి వచ్చాను, బయటకు తోసేసి లాక్ వేసుకుని వెళ్ళిపోయారు. 3 days నుంచి ఇక్కడే ఉంటున్నానని ఆయనకి తెలుసు. బట్ ఆయన రావట్లేదు. నాకు నా బిడ్డకి న్యాయం చేయండి సార్. ఈ పసిబిడ్డను వేసుకుని ఎట్లా సార్ నేను వెళ్ళేది? నాకు మినిమం నీడ్స్, మినిమం థింగ్స్ కూడా లేకుండా డెలివరీకి పంపించారు. ఇట్లా అవుతుందని తెలియక నేను మినిమం క్లోత్స్తో వెళ్ళి మినిమంగానే ఉండిపోయాను సార్. సో బాబు నాకు ఏమీ లేదు. నాకు ఎట్లా అవుతుందో చూడండి సార్. నా ఫైటింగ్ నేను చేశాను. నాకు ఇంకా సెకండ్ ఛాన్స్ లేక నేను మీడియా దాకా రావాల్సి వచ్చింది. సో ఇది నాకు లాస్ట్ స్టెప్ సార్. ఇంకా అన్నీ నా సైడ్ నుంచి నా అటెంప్ట్స్ అన్నీ అయిపోయినాయి. దేనికి ఆయన ఆన్సర్ చేయట్లేదు. మీ ద్వారా అయినా సరే నాకు నా బిడ్డకి ఒక న్యాయం జరుగుతుందని మీ దగ్గర దాకా వచ్చా. సో చూడండి సార్ నాకు ఏం చేస్తారు అనేది. సో ప్రెసెంట్ అయితే శ్రీరమ్య అయితే ధర్నాకు దిగింది. అంటే తన బిడ్డకి తనకు న్యాయం చేయాలని చెప్పి గత 9 నెలలుగా బాబు పుట్టి 9 నెలలైనా కానీ ఇప్పటి వరకు ఏ కార్యక్రమాలు అయితే ఉంటాయో ఆ కార్యక్రమాలను నేను మాత్రమే సింగిల్ పేరెంట్ గా నిర్వహించానని చెప్పి కారణం ఏమనేది తెలియదు. కానీ నా భర్త కారణం ఏంటనేది శ్రీతేజ్ తెలియజేయటం లేదు. కానీ నాకు దూరంగా ఉన్నారు, విడాకుల నోటీస్ పంపించారు, నా తండ్రి ఈ బాధ్యతలన్నీ కూడా తీసుకుంటున్నారంటూ కూడా తను వాపోతుంది. మరోవైపు తన తండ్రి తన తాహతకు మించి కూడా తను జీవితం బాగుంటుంది అని చెప్పి శ్రీతేజ్ కి ఇచ్చి వివాహం చేశారు. ఆ తర్వాత కూడా వాళ్ళు ఈ విధంగా బిహేవ్ చేయటం, అదే విధంగా ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు తనను ప్రెగ్నెన్సీ తీయించుకోవాలని టార్చర్ చేయడం జరిగిందని చెప్పి తను చెబుతూ ఉన్నారు. అయితే బిడ్డ పుట్టిన తర్వాత మారుతారు అని చెప్పి తను భావించినట్లుగా చెప్పారు. అయితే తను పుట్టింటికి డెలివరీకి వెళ్లేంత వరకు కూడా పరిస్థితి అంతా బాగానే ఉంది. అయితే ఆ తర్వాత ఇటువంటి సిచ్యువేషన్ ని నేను ఫేస్ చేస్తున్నాను అని చెప్పి తను ప్రజెంట్ మాట్లాడుతున్నారు. అయితే శ్రీరమ్యతో పాటు తన తల్లిదండ్రులు కూడా రావటం జరిగింది. ఆ బాబుతో పాటు ప్రజెంట్ అయితే భర్త ఇంటి ముందర, శ్రీతేజ్ ఇంటి ముందరే వాళ్ళందరూ కూర్చొని కూడా ధర్నా చేస్తూ ఉన్నారు. అయితే తనని ఆదరించాలని, తన ఇంట్లోకి రానివ్వాలని చెప్పి కూడా ప్రజెంట్ తను కోరుతున్నారు. అయితే ప్రజెంట్ హైదరాబాద్ సురారంలో వివాహిత ధర్నా అనేది ప్రజెంట్ ఆ ప్రాంతంలోనైతే కలకలం రేపుతోంది. ఎందుకంటే ఎప్పటి నుంచో కూడా వీళ్ళు కలిసి 2023లో వివాహమైన తరువాత అంతా మంచిగానే ఉండి కేవలం ప్రెగ్నెన్సీ వచ్చిన టైంలో నువ్వు నా అర్హతకు తగిన దానివి కాదు అంటూ కూడా వాళ్ళు మాట్లాడారని చెప్పి కూడా వీటన్ని ఇన్సిడెంట్ల తర్వాత ఈ విధమైన ఘటనలు చోటు చేసుకుంటున్నాయంటూ కూడా తను వివాహిత శ్రీరమ్య అయితే ప్రజెంట్ చెబుతూ ఉంది. అయితే శ్రీతేజ్ తనని తన బిడ్డనైతే దగ్గరికి తీసుకోవాలని చెప్పి కూడా ప్రజెంట్ తను కోరుతూ ఉన్నారు. బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ లో డిజిటల్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భర్త పట్టించుకోవటం లేదని ఓ వివాహిత ధర్నాకు దిగిన ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. అయితే హైదరాబాద్ సురారంలో ఓ వివాహిత తన భర్త తనను పట్టించుకోవటం లేదని చెప్పి కూడా ప్రజెంట్ ధర్నాకు దిగింది. అయితే 2023లో శ్రీరమ్య శ్రీతేజ్ కు వివాహమైంది. అయితే అబార్షన్ చేయించుకోవాలంటూ రమ్యకు ఒత్తిళ్లు వచ్చాయి తన భర్త నుంచి. తర్వాత తన కాన్పు కోసం పుట్టింటికి వెళ్ళింది. అయితే పుట్టింటికి వెళ్ళిన తర్వాత భార్యపై కోపంతోనైతే కనీసం బాబును చుట్టానికి కూడా శ్రీతేజ్ వెళ్ళలేదు. అయితే ఆ తర్వాత విడాకుల నోటీస్ కూడా పంపించారు భర్త. ప్రజెంట్